పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రసంగం పెట్టినా ఏది ప్లాన్ చేసినా వీకెండ్ ట్రిప్ అది ఎదురు తిరుగుతుంది తప్పితే ఆయనకి పనికొచ్చేదని నాకు అనిపించలేదు. కొన్ని విషయాలు నేను చాలా బ్రీఫ్గా చూశాను, క్లుప్తంగా చూశాను. కొన్ని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెట్టి గవర్నమెంట్ని తిట్టడానికే తప్పితే ఆయన ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు 10 ఏళ్లలో ఇన్ని ప్రసంగాల్లో ఎప్పుడు చెప్పలేదు. అది ఇప్పటికి కూడా అవే పౌరుషంగా, కోపంగా, ఆవేశంగా మాటలు తప్పితే ఇంకేమీ లేవు. రెండోది, ఆయన స్పీచ్లో జగన్ గారి బర్త్డేకి విష్ చేయను అది ఇది అంటారు. ఎందుకు చేయాలంటారు? అక్కడ జరిగినవి అరెస్ట్ చేయలే ఎవరినో అది ఇది అంటాడు. మరి తెలంగాణలో గమ్మున ఉంటాడే. ఈయన బర్త్డే చేయకపోతే, విషెస్ చెప్పకపోతే జగన్ గారు బర్త్డే చేసుకోరా? రెండోది, ఆయన చుట్టూ ఉన్న మనుషులే ఆయనని పైకి రానికుండా చేస్తున్నారు. అది నాకు అర్థం కాదు. ఆయన వాళ్ళతోనే సంతోషంగా ఉన్నట్టున్నాడు. మీరు ఈరోజు చూస్తే 2-3 తొడలు కొట్టడము మగవాళ్ళల్లో కూడా. అసలు వాళ్ళు చదువుకున్న వాళ్ళు నిజంగా పొలిటికల్ లైఫ్కి అర్హులా? నిజంగా వాళ్ళు చేసే పనులు కానివ్వండి, మాట్లాడే మాటలు వీళ్ళ రేపొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేసేది అనేది అనిపిస్తుంది. ఇంత చీప్గా ఉన్నారు నిజం చెప్పాలంటే ఆయన చుట్టూ ఉన్న మనుషులు. రైట్. ఇంకోటి, ఆ రోడ్ల మీద ఏంటండి నాకు అర్థం కాదు. స్కూటర్స్తో, బైక్స్తో ట్రాఫిక్ని ఆపేయడము, పెద్దగా చేయడము. ప్లస్ ఈయన వారాహి యాత్ర అంటారు. ఈ దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఆయన పైన కూర్చొని వంగి నమస్కారాలు పెట్టడమా? ఏమొస్తుంది వంగి ఫ్యాన్స్కి నమస్కారాలు పెడితే? రావాలి, కిందికి దిగాలి, మాట్లాడాలి, పాదయాత్ర చేయాలి. దానికి వారాహి ట్రక్ ఎందుకండి అంత పెద్ద ప్లానింగ్ చేసి? మామూలు కార్లో కానీ ఒక వ్యాన్లో కూడా వెళ్ళిపోవచ్చు. రైట్. ఆ వారాహి ట్రక్ చూస్తుంటే అదేదో ఆయనకి అనుకూలంగా ఒక వాష్రూము, బెడ్రూమ్ ఉన్నట్టుగానే ఉంది. అది అవసరం లేదు కదా. రైట్. సో ఇలాంటివి చూస్తుంటే ఇంకోటి, స్టేజ్ మీద నాదెండ్ల గారు పక్కన ఉండి జనాల్ని ఆయన దగ్గర పంపిస్తే బాబాలాగా ఒక స్పిరిచువల్ బాబాలాగా కాళ్ళు మొక్కడం, పిల్లల్ని తీసుకురావడం ఏంటండి పొలిటికల్ స్టేజ్ మీద? అవసరమా? నేను చూశాను 2 అమ్మాయిలు ఒక 5 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ఫ్యామిలీని పిలవడము, కాళ్ళు మొక్కడం అయినది, అది చెప్తే బాబాలాగా ఉంది ఇది. ఇవన్నీ చూస్తుంటే ఈయన ఏం చేస్తారో అర్థం. జనాల్ని పోగు చేసుకుంటే ఓట్లు వచ్చేస్తాయా? జనాల్ని పోగు చేసుకుంటే మీకు కేపబిలిటీ వచ్చేస్తుందా? మీకు మీ పక్కన వాళ్ళకి ఎప్పుడు చెప్తా, మీ మీద పర్సనల్ అభిప్రాయం లేదు, కాకపోతే మీకు ఆ కేపబిలిటీ లేదు. మీరు మిగతా వాళ్ళని కూడా కేపబిలిటీ లేని వాళ్ళని దగ్గరికి చేసుకొని బలవంతంగా ఒక పార్టీ పెట్టి బలవంతంగా సీఎం అయిపోయి, నిజంగా రేపు పొద్దున అనకూడదు కానీ మీరు అయ్యారే అనుకోండి, ఎలా ఉంటుందండి పరిస్థితి? మీరు, మీ టీము, మీరా ఈ రాష్ట్రాన్ని పాలించేది. మీ వాళ్ళకి కోపాలు వస్తాయి ఇవన్నీ చెప్తే. వచ్చినా పర్లేదు, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. వాళ్ళు మీకు మూవీస్ మీద అభిమానంతో వాళ్ళ కళ్ళు క్లోజ్ అయిపోయినాయి, కళ్ళకి గంతలు కట్టుకున్నారు. కానీ ఒక సామాన్యుడికి పట్టుకోడు కదండి. రైట్. సో ఇవన్నీ నా అబ్జర్వేషన్స్. ఇది నాకు తెలిసి మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది తప్పితే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఓట్స్ వస్తాయా అంటే ఆన్సర్ ఈజ్ నో, డెఫినెట్గా. రైట్. ఎందుకంటే వెరీ క్లియర్, మీకు ఎబిలిటీ లేదు, కేపబిలిటీ లేదు, మీకు ఆ క్లాస్నెస్ లేదు ఒక పొలిటీషియన్గా. మీరు యూత్ అంటారు, మీకే చదువు లేదు, మీరు యూత్ని ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. ఆలోచించండి. సో పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటే రాదా 2024 తర్వాత, అట్లీస్ట్ దాని ద్వారా మీరు మంచి పని చేసినట్టు అవుతుంది రాష్ట్రానికి. సీ యూ అండి. బాయ్.